అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. అది జరగకూడదు. చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తా ఉన్నా కూడా అది ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి అన్న ఇంకొక సైకలాజికల్ టెక్నిక్ ఇక్కడ మాత్రం తెలుగుగా బిహేవ్ చేసాడండి. ఇక్కడ నుంచి ఎవరైతే ఆ జర్నలిస్టులు క్వశ్చన్లు అడుగుతారు కదా, అడిగే వాళ్ళని ఆ సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవడానికి, బలమైన ప్రశ్నలు ఏమీ రాకుండా ఉండటానికి ఆయన పాటించిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఎవడిచ్చాడు కానీ సూపర్. ఎందుకంటే కరెక్ట్గా ఆయన స్ట్రాటజీలో ఎదురున్న జర్నలిస్టులు అందరూ పడిపోయారు. ఏంటి ఆ స్ట్రాటజీ? అన్నీ వాచ్ చూసుకుంటాడు చూడండి. అంటే ప్రశ్నలు ఎక్కువ అడగకూడదు, టైం అయిపోతుంది నాకు అనేది ఇండికేషన్. ఫస్ట్ ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు వాళ్ళందరికీ. నేను చెప్పింది మీరు నా సోదంతా వినాలి తప్ప మీరు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్లు ఉండరు అబ్బాయి అని దాని అర్థం. రాదు కాబట్టి కదా అడిగేది. అందుకని బాధపడుతున్నాను. చంద్రబాబు నాయుడు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాను. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి చెప్పే సమాధానం ఏంటి? జర్నలిస్ట్ ఏం అడిగాడండి? క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందా? వచ్చే పరిస్థితులు మీరు క్రియేట్ చేశారా మీ గవర్నమెంట్లో? దానికి తగ్గ చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది, మరి మీరు సరైన చర్యలు తీసుకుంటేనే కదా ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది. తీసుకున్నారా అని అడిగితే నేను అదే కదా చెప్తున్నాను. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 నెలలు అయింది. ఈ జాగ్రత్తలు చర్యలన్నీ తీసుకోవాల్సింది జగన్ రెడ్డి తీసుకోవాలి. అతను గవర్నమెంట్లో తీసుకోలేదే అని అడిగితే దాన్ని అసలు ఎంత తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకోవాలని అందుకే కదా ఆయన తిడతారని అంటున్నాడు. ఎందుకురా ఎడుతున్నావు అంటే ఎగదొప్పడానికి అన్నట్టు ఎవడ కానీ. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు కట్టడం లేదని అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాను. ఈ క్రాప్ ఫస్ట్ దాన్ని చేయాలి అంటే ఫస్ట్ ఈ క్రాప్ చేయాలి. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతా ఉందా? నువ్వే చెప్పు. మీ గ్రామంలో ఈ క్రాప్ జరుగుతుందని అడుగుతున్నాడు. ఆయన వచ్చి 3 నెలలు అయింది. ఇప్పుడు దాదాపుగా 12 రోజులు 15 రోజుల నుంచి వరదల్లో ఉన్నాడు ఆయన గెలిచిన తర్వాత ఈ మంత్రివర్గ కూర్పు కానీ ఎవరెవరికి ఏం అలర్ట్ చేయాలి కానీ ఈ పనులు చేయడానికి సరిపోదు 2 నెలలు. ఆయన అన్ని పనుల్లో ఉండి ఈ క్రాప్ ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన చేయలేదు. 5 సంవత్సరాల కాలంలో ఇతను చేయడట. వచ్చిన ఈ 2 నెలల్లోనే ఇన్ని కష్టాలు, డిజాస్టర్స్ ఇవన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడట. చాలా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఉండాలండి. ఇలాంటి ఇంత దారుణంగా మాట మార్చేసి ఇంత దారుణంగా ముఖం మీద అబద్ధం చెప్పే ఈ లక్షణాలు లేకపోతే రాజకీయంలో మనలేరేమోండి ఇప్పుడున్న కాలానికి. ఇలాంటి రాజకీయ నాయకులు ఎదుర్కోవాలంటే జరగనప్పుడు ఇక ఏ రకంగా ఇన్సూరెన్స్ ఎవరైనా పెడుతున్నట్టే కదా. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు చొమ్మిస్తాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే రాసుకుంటాడో నీ పేరేంటో సాంబా అంటే వైసీపీనో లేకపోతే న్యూట్రల్లో అయితే రాదు. ఒక నిమిషం, ప్రకాష్ ఎవరు తెలుగుదేశం అనుకో, ప్రకాష్ ఈ క్రాప్ లేదు. ఈయన చేసిన స్ట్రాటజీ ఏంటంటే అక్కడున్న జర్నలిస్టులందరినీ పేర్లు అడుగుతున్నాడు. ఫస్ట్ నీ పేరేంటి ప్రకాష, నీ పేరేంటి రాజు, ప్రకాష్ అన్న, రాజన్న, అమ్మ మాధురి తల్లి అమ్మ అంటే ఎప్పుడైతే ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి నేనే జర్నలిస్ట్ని, నేను ఒక బలమైన ప్రశ్న అడుగుదామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే అతన్ని దీనికి సమాధానం చెప్పించాలని నిలబడ్డాను. అంటే మన రాజేష్ అన్న మన అంట్లోకి మనసులో ఎలాగైనా కొంచెం సాఫ్ట్ ఫీలింగ్ వచ్చేద్దండి. అరే ఓన్లే పాపం సరే ఇంత ఎలా బతిలాడుతున్నాడు కదా, మీద పడిపోయి ఇలా గెలికేస్తున్నాడు కదా, పేర్లు అడిగి పేర్లతో పాటు సంబోధిస్తున్నాడు కదా, సరే ఇంకేదా నా ప్రశ్న ఏం అడుగుతోలే అని వదిలేశారు. నిజంగానే అక్కడ జర్నలిస్టులు ప్రశ్న అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నా పాపం ఎందుకులే పాపం బతిలాడుతున్నాడు కదా అలా బతిలాడేసాడండి. అందరినీ పేరు పేరున బ్రతిలాడాడు. బాబు నన్ను ఏమి టఫ్ క్వశ్చన్లు అడగండి, నేను చేయని పనుల గురించి అడగండి, నన్ను ఇబ్బంది పడే ప్రజలు నన్ను అడగండి, నేను చెప్పి రాసుకోండి అంతే అని జర్నలిస్టులందరినీ పేరున బతిలాడుకున్నాడు. ఇంత బతిలాడుకుని దిగజారిపోయి కన్నా మనం పరిపాలించినప్పుడు కొంచెం జాగ్రత్త పరిపాలిస్తే బాగుండు కదా జగన్ రెడ్డి. పారదర్శకత లేదు, ఇన్సూరెన్స్ అట్టాగు లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు జిల్లాలో కావాల్సిన ప్రకారం వీళ్ళు కావాల్సిన నచ్చిన వానికి ఇస్తారు. రెవెన్యూ అధికారులు కానీ పంట నష్టం దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు 3వ సారి వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నా, దాని పేరు సత్య. అదే సత్యం నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. అప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు, బాబు మనకి తెలిసినట్టు లేదు. పవన్ కళ్యాణ్ అటండి ఫస్ట్ ఏమండి పవన్ కళ్యాణ్ అనే మాట అతను నోటం రావడం. అంతకుముందు దత్తపుత్రుడు అనేవాడు, పెళ్ళాలనేవాడు, కారులు మార్చినట్టు మారుస్తున్నాడు, అన్ని మాటలు మాట్లాడే జగన్ రెడ్డి ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏదో మిర్చి సినిమాలు అన్నట్టు డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు. పాపం కొత్తగా వచ్చాడు, అతనికి ఏమీ తెలీదు.
ఇది ఇంత జ్ఞానం, ఇంత బుద్ధి ఎలా వచ్చింది? ఈ ఒరిజినల్ జగన్ రెడ్డి కాదే. అయితే 2 ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా చిప్పు కరప్ట్ అయి ఉండాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. ఆయన సినిమా ఆర్టిస్ట్ అట అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఈయనకి ఇంకా సినిమా ఆర్టిస్ట్లా కనపడుతున్నాడు. అంటే మరి వీళ్ళు సీఎం అవ్వకముందు, వీళ్ళ నాన్నగారు సీఎం అవ్వకముందు వీళ్ళు ఫ్యాక్షనిస్టులు. అంటే మనం వీళ్ళు ఫ్యాక్షనిస్టులు అనొచ్చా? మరి గతంలో వాళ్ళు ఏదైతే చేశారో దాన్నే బట్టి సంబోధించాలంటే రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అట. అందుకే ఆయన చెప్పారు నడి రోడ్డు మీద నరికి చెప్పారు. అలా ఉందండి ఆయన మాట. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏలేరు ఆర్థికరణ చేశారు. వీటన్ని నిధులు ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా నిధులు ఆరోపిస్తున్నారు. అదే ప్రకాష్ అని చెప్పి పేరే ప్రకాష్. ప్రకాష్ ఏంటి, ఏం పేరు? నువ్వేంటి ఏలేరు ఆధునీకరణ కోసం మేము నిధులు కేటాయించలేదు అన్న తమ్ముడు. కొంచెం దగ్గు అని దాని అర్థం. దానికి ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. ప్రశ్న ఏమడిగాడంటే, ఇప్పుడు వరదలు రావడానికి కారణమైన కాలం ఏదైతే ఉందో ఏలేరు కాలువని, దాని ఆధునీకరణకి నువ్వు ఫండ్స్ కేటాయించలేదంట కదా. నువ్వు 5 సంవత్సరాలు ఎలగబెట్టావు కదా ఇక్కడ ముఖ్యమంత్రిగా. దాన్ని నువ్వు అప్పుడు చేయించకపోవడం వల్లే కదా ఇప్పుడు వరదలు వచ్చాయి. నువ్వు ఎందుకు చేయించలేదు స్వామి అని అడిగాడు ఆయన. అడిగితే దానికి జగన్ అన్న ఏం చెప్తాడు వినండి. కనీసం మా హయాంలో 2000 వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ చేసినారు స్వామి 290 కోట్ల రూపాయలకు. అది ఉంది, జరుగుతూ ఉంది. మా హయాంలో దాని వేగం ఎందుకు పెంచలేకపోయాము అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి. నిండు కుండల రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకు హాలిడే ప్రకటించడం ఎందుకు? 14,000 కాలాలు ఎందుకు బాగు చేయలేదంటే దాని నిండా నీళ్ళు ఉన్నాయటండి. మన్మధుడు సినిమాలో డైలాగ్ ఉంటుందండి, రా కాలం నుంచి ఇటేపు నుంచి అటేపుకి వెళ్ళిపోదాం రా అని చెప్పి బ్రహ్మానందం గారిని పట్టుకుంటాడు నాగార్జున గారు. పట్టుకుంటే నాకు నీళ్ళంటే భయం అంటాడు నాగార్జున. నీళ్ళంటే భయం అంటే అన్నీ బ్రహ్మానందం గారు అందుకుని నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళకి కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. ఏ బాబు నువ్వు కాలం ఎందుకు బాగు చేయలేదంటే అందులో నీళ్ళు ఉన్నాయట. నీళ్ళు నమస్కారం అయ్యా నీకు. నేను ఇంతలాగా నువ్వు మాట్లాడినప్పుడే నవ్వుకుంటానన్నా నేను. మనసు కొంచెం ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు ఆ కాలం బాగు చేయించబడడం వల్ల ఇప్పుడు వరదలు వచ్చేయండి. క్యూసెక్స్ ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం 10,000 పోతా ఉన్నాయి కదా. పెద్ద నష్టం ఏం లేదు, రెగ్యులేట్ చేసుకుంటూ పోతా ఉంటే పెద్ద నష్టం ఉండదు. కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు, క్రాప్ హాలిడే వేస్ట్ కాకూడదు, వాళ్ళకు క్రాప్ హాలిడే ఇచ్చి. మీరు ఆలోచించండి, వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు జగన్ అక్కడే ఉన్నాడు. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు చంపాడు అన్నాడు. తర్వాత కాలంలో తెలిసింది వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు సీన్లోకి వెళ్ళిపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర ఉన్న ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఏలేరు కాలువని బాగు చేయలేదు, జగనే బాగు చేయకపోవడం వల్లే అక్కడ ఆ ప్రజలందరి దగ్గరికి నీళ్ళు వెళ్ళిపోవడం మునిగిపోవడం జరిగింది. దానికి కారణం ఇతనే. కానీ దాన్ని కప్పిపుచ్చడానికి వెళ్ళి ఎదుటోడి మీద బుర్ర తీసేస్తే ఆ బుర్ర దీని మీద లేదని ప్రజలు అనుకుంటారనేది ఆయన నమ్మకం. కానీ ఇప్పుడున్న ప్రజలందరూ చాలా ఫుల్ ట్రెండ్లో ఉన్నారు కదా, ఫుల్ స్వింగ్. ఎవడు తప్పు చేస్తున్నాడో ఎవడు కరెక్ట్ చేస్తున్నాడో 10 నిమిషాల్లో పెడతారు ఇప్పుడు ఏపీ ప్రజలు. అంతలా ముదిరిపోయి ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం కూడా ఇతనే. తప్పుడు రాజకీయాలు, తప్పుడు ఐపాక్, తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చూసి ఇక ఆంధ్ర ప్రజలు రాటు తేలిపోయి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఇలాగా మేకప్ చేస్తే నమ్మేస్తారండి. వాళ్ళకి ఇబ్బంది కడగకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ప్రశ్న ఇచ్చాడు మళ్ళీ. ఓకే, నేను 19 నుంచి 24 దాకా నేను చేయలేదు అంటున్నావు, మరి 14 నుంచి 19 దాకా ఆయన ఎందుకు చేయలేదు? బా ఏం ప్రశ్న ఇస్తావు అన్న బాబు. కరెక్ట్గా అప్పుడే ఆంధ్ర తెలంగాణ ఇడిపోయి ఇక్కడ మనకి జీతాలు ఏమన్నా కూడా డబ్బులు లేవు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆ సమయంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. గట్టిగా అయితే 200 కోట్లు అవుతాడు దీనికి. 2,50,000 కోట్లు అతను సొంత పేరు మీద పంచిపెట్టేశాడు. ఎంతమంది పంచాడో మనకు పూర్తిగా తెలియదు. మొత్తం అప్పు తెచ్చింది 12 లక్షల కోట్లు. నేను 2.5 లక్షల కోట్లు పంచాను అంటున్నాడు. మనకు వచ్చిన 15,000 మనం చూస్తాం కానీ మిగతా 2,50,000 కోట్లు ఎవరికి పంచామని మనం ఏం చూడం కదా. ఏమో ఎన్ని దొంగ అకౌంట్లు ఉన్నాయో, ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో, ఎవరెవరికి ఇచ్చుకున్నాడు ఎవరో తెలుసు. 200 కోట్లు ఇక్కడ పెట్టకుండా అక్కడ పిఠాపురాన్ని ముంచేసి మళ్ళీ ఆ ముంపులోకి వెళ్ళి దీని అంతటికే కారణం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం అధ్యక్ష అంటున్నాడు. మరి అయ్యా మరి నమ్మండి మరి విజ్ఞులు పెద్దలు. 295 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ పెంచింది చంద్రబాబు కదా. 2015 ఏప్రిల్లోనే పెంచాడు కదా. మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు 2015 నుంచి 4 ఏళ్ళు తన అధికారంలో ఉంది. 4 ఏళ్ళు కరువే. రైతులకు రిజర్వాయర్లు నీళ్లు లేవు, రైతులకు పంట ఆయన క్రాప్ హాలిడే ఈకపోయినా క్రాప్ హాలిడేనే. మరి ఎందుకు మోడర్నైజేషన్ చేయలేదు? రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా? ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏం? ఇప్పుడు చెప్తున్నాడు అన్న రివర్స్ టెండరింగ్ గురించి. ఇప్పుడు ఇస్తాడు చూడండి, మంచి బ్రీఫింగ్ ఇస్తాడు. ఒకసారి మీరు వినాల్సిందే. చెప్పాను తెలుసా? సుధీర్ రివర్స్ టెండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్? ఇప్పుడు సుధీర్, ప్రకాష్, దొరబాబు వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. సుధీర్, ప్రకాష్, దొరబాబు వీళ్ళందరినీ మంచి చేసుకోవడానికి బాబు ప్రజలు ఎక్కువ ఆపంటారా బాబు, నన్ను ఇరికించకండి రా బాబు అని వాళ్ళందరినీ మంచి చేసుకున్నాడండి.
అక్కడ మాత్రం స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందండి జగన్ రెడ్డి గారిది. కూడా ఒక టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి దగ్గరికి ఫస్ట్ పోతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు. పెట్టి నీ పేరు ఏం పేరు? సాంబుడా. నీ పేరు ఏం పేరు? సాంబుడి దగ్గర నుంచి, సతీష్ దగ్గర నుంచి, నీ పేరు ఏం పేరు? నందిని దగ్గర నుంచి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ జడ్జికి ఇవ్వచ్చు. ఆన్లైన్లోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఆయన ఫైనలైజ్ చేస్తాడు. ఆయన ఫైనలైజ్ చేసిన నియమ నిబంధనలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అంటారు. జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించిన తర్వాత 100 కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను ఒక విప్లవాత్మక మార్పు చేశాడు. టెండర్ల ప్రక్రియలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. హైకోర్టు గవర్నమెంట్ పరిధిలో నుంచి దాన్ని తీసేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేతిలో పెట్టాం. ఆయన ఆన్లైన్లో పెట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలు కూడా తెలుసుకుని ఆయన ఫైనలైజ్ చేస్తాడు టెండర్ల ప్రక్రియలో నామ్స్. ఆ టెండర్ల ప్రక్రియలో ఆయన ఫైనలైజ్ చేసిన నామ్స్ ను ఆయన చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెండర్ పిలుస్తుంది. టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లలో సుధీర్ పార్టిసిపేట్ చేస్తాడు, ప్రకాష్ పార్టిసిపేట్ చేస్తాడు, నందినమ్మ పార్టిసిపేట్ చేస్తుంది. చేసినప్పుడు సుధీర్ L1 వస్తుంది. మామూలుగా అయితే సుధీర్కి రావాలి, కానీ రివర్స్ టెండరింగ్ లో రాదు. సుధీర్ కోట్ చేసిన L1 బేస్ ప్రైస్ కింద తీసుకొని మళ్ళా సుధీర్ని పిలుస్తాం, ప్రకాష్ని పిలుస్తాం, నందినమ్మని పిలుస్తాం, పిలిచి ఆక్షన్ పెడతాం. సుధీర్ ఈ పాట చెప్పినాడు, ప్రకాష్ని తగ్గుతావా అంట. తగ్గుతాను, ఇంకా 10 రూపాయలు అప్పుడు పొరపాటు నేను ఇంకా తగ్గిస్తాను, నాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను సుధీర్తో కాంపిటీషన్ లేకొస్తాను. అసలు ఈ పెర్ఫార్మెన్స్కి 100కి 100 మార్కులు వేసి ఇచ్చండి జగన్ రెడ్డికి. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ అనే దానికోసం కథ చెప్తూ ఇది కూడా సినిమాలో ఉంటుందండి. ఆ సినిమాలో లెక్చరర్ ఉంటాడు, 2 స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళిద్దరు సినిమాకి వెళ్ళిపోవాలన్నప్పుడు లెక్చరర్ ఒక క్వశ్చన్ అడుగుతాడండి. ఒరే పలానా పని ఎలా చేస్తారంటే, ఎలా చేస్తానండి, ఇగో ఇలా స్టార్ట్ చేస్తానండి బండి, ఇలా తెస్తానండి అని ఇలా వెళ్తుంటాడు. అంటే పక్కన ఒక రోడ్డు పరిగెట్టుకుంటూ వచ్చి సార్ వేసుకెళ్ళేది నా బండి సార్ అంటాడు. సరే తొందరగా వెళ్ళి తెచ్చుకోరంటే ఇద్దరు కలిసి సినిమాకి పారిపోతారు. అక్కడ ఏం బండి ఉండదు, బొక్క ఉండదు, అదంతా ఒక అంబక్కు. అలాగే ఎక్కడ కూడా రివర్స్ టెండరింగ్ లేదు, గోంగూర లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచి చేసుకుని అన్న చేసిన స్ట్రాటజీ అద్భుతం. అయితే రివర్స్ టెండరింగ్ గురించి చెప్పాడు కదండి, ఆ కాలం గురించి టెండర్లు ఏమన్నాడు, టెండర్లు వస్తారు. పోనీ ఒకవేళ అతను చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, హైకోర్టు జడ్జిని పెట్టాడు, అందరినీ టెండర్లు తీసుకున్నాడు, మళ్ళీ అందరినీ తక్కువ ఏమన్నాడు, అందరూ తక్కువ వేశారు. ఈలోపు 5 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క పని చేయించలేదు. టెండర్ తీసుకుని పోనీ బడ్జెట్ కేటాయించి ఆ పని, ఇప్పుడు నేను ఈ కాలంలో 100 కోట్లకి చేస్తానన్నాను, మరొక ఆయన వచ్చి 90 కోట్లకి చేస్తానన్నాడు, ఇంకొక ఆయన వచ్చి 80 కోట్లకి చేస్తాడు. ఆ 80 కోట్లనే అతనికి ఇచ్చి సావాలి కదా. ఆ పని జరగాలంటే పని జరగకుండా తూతూ మంత్రం అంటే సాగదీయడానికి చేసిన పని ఇది. నిజంగా మన ఇంటి పని మనం చేయించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామండి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఒక 100 చేరబాబు ఇచ్చేస్తాం. అలా కాకుండా మనం ఈయన పిలిచి మాట్లాడాం, రేటు చూసాం, మళ్ళీ ఇంకొక ఆయన పిలిచి మాట్లాడుతాం, రేటు చూస్తాం, మళ్ళీ ఇంకొక ఆయన. ఎందుకు చేస్తాం? మనం పని చేయకూడదు అన్నప్పుడు చేస్తాం. ఇది రివర్స్ టెండరింగ్ కూడా అంతే. ఆ కాలం పని ఎందుకు చేయించలేదయ్యా నువ్వు అంటే, ఈ రివర్స్ టెండరింగ్ అని ఇంత రివర్స్ గేమ్ ఆడుతున్నాడు ఇతను. మరి ఏం చెప్పాలండి ఇతనికి? ఇంకా మళ్ళీ ఆప్షన్లో నువ్వు చెప్పొచ్చు, నందినమ్మ నేను తగ్గుతున్నా, నేను 80 చెప్తానని చెప్పి నందినమ్మ చెప్పొచ్చు. అప్పుడు నందినమ్మకి వస్తాడు టెండర్. దిస్ ఇస్ రివర్స్ టెండరింగ్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక రెవల్యూషన్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది టెండర్లలో ఒక ఫిక్స్ చేసి, బిడ్స్ అన్ని ఫిక్స్ చేసి, క్వాలిఫికేషన్స్ అన్ని ఫిక్స్ చేసి, ఎవరిని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళందరినీ కట్టడి చేసి ప్రక్రియను పూర్తిగా ఆపేసే కార్యక్రమం రివర్స్ టెండరింగ్ సార్. పోలవరం కాలం కూడా రివర్స్ టెండరింగ్ చేయించాడు. పోలవరం కాలం పని మొదలైంది అసలు 5 సంవత్సరాలు. రివర్స్ టెండరింగ్ అంటే పని సాగదీసే టెండరింగ్ అని అర్థం. ఆ పనికి టెండర్ ఎట్టడం అని అర్థం. ఆ పనికి పని జరగకుండా ముందుకెళ్లకుండా దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నం అది. ఆ రివర్స్ టెండరింగ్ ఏదో గొప్పగా అద్భుతంగా ఈయన కనిపెట్టిన ఒక గొప్ప పాలసీలో చెప్తున్నాడు జనాలకి. ఆ క్రమంలో నందినమ్మ, ప్రకాష్, మన రాజు, మన ఇది మొత్తం అందరినీ మంచి చేసుకున్నాడు. మటాష్ ఇంకెవరు ప్రజలు అడగలేదు అతన్ని. అంతే, వాళ్ళందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళు ఆ మంచిని తేరుకునే జస్ట్ టైం అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదంటే చెప్పాడు, ప్రశ్నలు అడగలేదంటే అడిగారు. సరైన ప్రశ్న అడగడానికి అడగకుండా కిటకలు పెట్టేసి నడుంకటి గిల్లేసి మగోళ్ళని ఆడలేదు గిల్లేసి మన రాజు, మన ప్రకాష్, మన ఇది అంటే ఇంకేమి అడుగుతారు? వాళ్ళ ప్రజలు ఏమి అడుగుతారు? చూసారు అలా ఎస్కేప్ అయ్యాడు. ఉండాలా మాత్రం తెలివితేటలు. తప్పు చేస్తాడు, ఆ తప్పు నుంచి తప్పించుకునే తెలివితేటలు కూడా ఉన్నాయండి దగ్గర. అందుకే కదండి ఇప్పుడు సిబిఐ అన్ని కేసుల్లో పట్టుకోగలిగిందా? ఇప్పుడు ఇంకా ఆయన జైల్లో పెట్టగలిగిందా? సాక్ష్యాల ఆధారాలు లేకుండా అంత ఈజీగా దొరకకుండా చేస్తాడు ఆయన. అంత గొప్పడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటేనే సిరాకు వచ్చేస్తుంది.